హాయ్ అండి, నేను సుమిత్ర. పాలకూర ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను, కట్ చేసుకుని పెట్టుకున్నాను. మిక్సీకి వేసుకున్నాం. ఇవన్నీ వెల్లుల్లి ఒక చిన్న వెల్లుల్లి గడ్డ, ధనియాలు తీసుకుంటున్నాను. ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాం. ఇందులోనే కారం కూడా వేసుకొని, కారం సరిపడంత కారం తీసుకొని 2 స్పూన్స్ తీసుకున్నాను. సాల్ట్ ఇవన్నీ వేసుకొని మనం దీన్ని మిక్సీ పట్టుకున్నాం. ప్యాన్ హీట్ ఎక్కింది. దీంట్లో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కాపుతూ ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. పోపు దినుసులు వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి ఇందులో వేసుకున్నాం. ముందుగా పాలకూర వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. పోపు వేగిపోయింది. ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఉల్లి కారం వేసుకుని ఈ ఉల్లికారం పచ్చి వాసన ఎంతవరకు ఇలా ఫ్రై చేసుకున్నామండి. కలుపుతూ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉన్నాం. బాగా వేగిన తర్వాత ఇందులోకి పాలకూర వేసుకున్నాం. ఈ లోపలికి కలుపుతూ ఉందాం. ఒక 5 to 10 minutes ఇలా కలుపుతూ ఉండాలి. ఈ కారం మొత్తం బాగా దగ్గరికి వచ్చేస్తుంది. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకుంటుంది. చపాతీలోకి, రైస్లోకి, రెండింటికి బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. హెల్దీ కూడా. పాలకూర బాగా ఫ్రై అవుతుంది. ఈ పాలకూర వేసుకుని అంతా కలిసేటట్లు ఒకసారి మిక్స్ చేసుకుని ఇలా కలుపుతూ ఉండాలండి. పిండి అడుగంటుకుంటా కలుపుతుంటూ ఉంటుంది. ఇది మంచి అడుగంటది. సో మనకి కలుపుతూ ఉండాలి. ఇంకా మిక్స్ పాలకూర రోజు తీసుకోవడం వల్ల పాలకూర ఇంకా మంచి ఆరోగ్యం అనుకున్నాను. దీనికి బాగా ఉడికిపోయిందండి. పాలకూర కారంలో ఇంకా మిక్సీ బాగా ఉడికిపోయింది. ఏంటంటే ఒక 10 minutes ఫ్రై చేసుకొని ఆపేసుకోండి. స్టవ్ ఆపేసుకోండి. అంతే మరి. పాలకూర ఉల్లికాయ అంటే సింపుల్ అండ్ టేస్టీ పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది పాలకూర ఉల్లికారం. అంతే అండి. స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకుని వీడియో నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
ఓకే బాయ్.